హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. అండ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పదంగా ముందుకు పోవాలని చెప్పేసి దావోస్ పర్యటనలో అయితే ఉన్నారు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకైతే ఆయన అయితే సమాధానం చెప్పారు. ఒకసారి చూడొచ్చు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉండాలని అయితే ఆయన అనుకుంటున్నారు. అండ్ లోకేష్ కి వ్యాపారం అయితేనే తేలిక, కానీ సేవ చేయాలని రాజకీయాల్లోకి అయితే వచ్చారు అని చెప్పేసి అయితే మాట్లాడారు. అదేవిధంగా ఈ వారసత్వం గురించి కూడా అయితే ఈయనైతే మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం, ఏ రంగమైన వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి, ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు. నేను ఎప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 30 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేష్కు చాలా తేలికైన పని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏదీ లేదు అని వివరించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. అండ్ వారసత్వ పరంగా కాకుండా, వారసత్వంలో ఉన్నప్పటికీ, కుటుంబ ఫ్యామిలీ అయినప్పటికీ, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు చేసే పనికి వాళ్ళైతే సంతోషపడుతున్నారో ఆ పనే చేయాలి. నారా లోకేష్కి ఆల్రెడీ బిజినెస్ పరంగా అయితే చాలా సింపుల్గా ఉంది. వాళ్ళకి హెరిటేజ్ అని చెప్పి ఒక గొప్ప సంస్థ అయితే ఉంది. కొన్ని కోట్లు అయితే టర్న్ ఓవర్ అయితే వస్తూ ఉంది. అన్నీ వదులుకొని ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఆ కష్టంలోనే ఆయనకైతే ఆనందం కనపడిందని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ రాజకీయ కక్ష సాధింపు ఉండదు. అండ్ గత ప్రభుత్వంలో చూసాము, అదే పదిగా టీడీపీ వాళ్ళు కనబడితే చాలు పుంగనూరులో అయితే టీషర్ట్ ఇప్పించారు, చాలా వరకు అయితే ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష పార్టీలు అని తెలిస్తే చాలు అధికారంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. బట్ బాబు గారు అంటున్నారు, రాజకీయ కక్ష సాధింపు ఉండదు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. రాజకీయ కక్ష సాధింపు చర్యలేవి ఉండవు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తాం. జగన్ పై ఇప్పుడే కాదు, గతంలోనూ కేసులున్నాయి. అండ్ వీళ్ళు కొత్తగా పెట్టిన కేసులేం కాదండి. ఇప్పుడు ఏపీ డివైడ్ అవ్వక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద A1 ముద్దాయి అని చెప్పేసి కేసులు అయితే ఉన్నాయి. అది కూడా అయితే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది నిన్న. అండ్ సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి. గుజరాత్లో 5 సార్లు వరుసగా బీజేపీ గెలిచింది. దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగింది. నరేంద్ర మోడీ 3వ సారి ప్రధాని అయ్యారు. 4వ సారి కూడా ఆయనే ప్రధాని అవుతారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెప్తున్నారు. వారు వాస్తవాలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఎన్నడూ లేని విజయం అందించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేము రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తా ఉన్నాం. అండ్ గతంలో ఇప్పటికే గుజరాత్ అనేది వరుసగా 5 సార్లు బీజేపీ అయితే గెలిచింది. అక్కడ డెవలప్మెంట్ చూస్తే చాలా అభివృద్ధిలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది గుజరాత్. అదేవిధంగా 4వ సారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉంటే ఇంకా అభివృద్ధి పరంగా ఎక్కువ అవుతుంది. అండ్ ఆంధ్రాకు కూడా ఇన్వెస్టర్లను అయితే వీళ్ళైతే తీసుకొస్తా ఉన్నారు. విలువలే ప్రధానం. వనరులను పెద్ద ఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశ అభివృద్ధికి విఘాతం. అండ్ గతంలో చూసుకోవచ్చు, కొండలు తవ్వేశారు, ప్రతిదీ నీళ్లు సెట్లు వేశారు. వీళ్ళు ఏం చేశారంటే వనరులను దోచుకున్నారు. ప్రజల వరకు అయితే అవైతే వెళ్ళిన సిచ్యువేషన్ అయితే లేదు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలి. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎవరైనా ఒక్కసారే మోసం చేయగలరు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకు ఎవరైనా ప్రజల్ని ఒక్కసారే మోసం చేయగలరు, ఎప్పుడూ కాదు అని చంద్రబాబు నాయుడు గారు జవాబిచ్చారు. ఈసారి అయితే ఆంధ్ర ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు అయితే కనీసంగా దూరం కూడా అయితే ఆయన అయితే చూడరు అని చెప్పేసి అయితే సింపుల్ గా అర్థమైపోతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ దావూస్ పర్యటనలో అసలు అలుపంటూ లేకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి 18 దేశాల నుంచి వచ్చిన సీఈఓలతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానివ్వండి, వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మన ఏపీకి కావాలి, ఇన్వెస్టర్స్ వస్తేనే ఉద్యోగ అవకాశాలు అయితే మనకైతే వస్తాయనే ఉద్దేశంతో అయితే వీళ్ళు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. అండ్ అదేవిధంగా నారా లోకేష్ గారు రాజకీయ వారసుడా అన్న పదానికి, అతను చేసిన పనికి అతను సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు, ఆ ఉద్దేశంతో మాత్రమే చూడాలి, రాజకీయంగా అంటే అది తరువాత పరిస్థితి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ.